నమస్తే, వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను గౌతమి. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. యువత కొత్త సంస్థలు స్థాపించాలన్న సీఎం. ఏపీని ఇన్నోవేషన్ వ్యాలీగా మార్చాలని ఆకాంక్ష. గంగపుత్రుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం. మత్స్యకారుల సేవలో మంత్రి కొండపల్లి వెల్లడి. జీవీఎంసీ ప్రతిష్టను నిలబెడతా. తాగునీరు, పారిశుద్ధ్యం ప్రాధాన్యత అంశాలన్న మేయర్. ట్రాఫిక్ పోలీసులకు ఎండ నుండి ఉపశమనం. రేడియం కూల్ జాకెట్స్ అందజేసిన విశాఖ సిపి. సీఎం చంద్రబాబు ఈరోజు అమరావతిలో స్టార్టప్ కంపెనీల కోసం వీలాంచ్ ప్యాడ్ 2025ని ఆవిష్కరించారు. అలాగే విట్ వర్సిటీలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ అప్పట్లో ఐటీని ప్రమోట్ చేశామని ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీని ప్రమోట్ చేస్తున్నామని చెప్పారు. విట్ అమరావతిలో 95% ప్లేస్మెంట్లు వస్తున్నాయని, అయితే యువత ఉద్యోగాలతో సంతృప్తి చెందవద్దని కొత్త సంస్థలు స్థాపించాలంటూ ప్రోత్సహించారు. సిలికాన్ వ్యాలీలో కంపెనీల సీఈఓలంతా తెలుగువారు, భారతీయులే అని చెప్పారు. త్వరలో అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. వాట్సాప్ సేవ ద్వారా ప్రజలకు పరిపాలన సర్వీసులు దగ్గర చేశామని, సుమారు 1000 రకాల సేవలు అందిస్తున్నామని చెప్పారు. డ్రోన్ సేవలను అందుబాటులోకి తెస్తున్నామని, అలాగే ప్రభుత్వ సేవలను ఒకే తాటి మీదకి తెస్తున్నామని అన్నారు. రియల్ టైం డేటాతో సమస్యలకు రియల్ టైం పరిష్కారాలు చూపిస్తున్నామని, P4 ద్వారా పేదరికం లేని సమాజం కోసం కృషి చేస్తున్నామని వివరించారు. 20% సంపన్నులు, 20% పేదవారిని పైకి తీసుకురావాలని, మార్గదర్శి బంగారు కుటుంబం కోసం కలిసి రావాలంటూ పిలుపునిచ్చారు. కొత్తగా ఆలోచించడం ద్వారా యువత విజయం సాధించాలని, ఏపీని ఇన్నోవేషన్ వ్యాలీగా తయారు చేయాలని సీఎం ఆకాంక్షించారు. క్వాంటమ్ వ్యాలీకి ఫౌండేషన్ వేస్తున్నాం. ఇండియాలో మొట్టమొదటిసారిగా ఒకప్పుడు హైటెక్ మాట్లాడితే అర్థం కాలేదు. ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్ మాట్లాడితే చాలా మంది అంటున్నారు అది ఏం చేస్తుందని. ఇప్పుడుండే కంప్యూటర్స్ కంటే 1000 రెట్లు ఫాస్టర్ గా ఏది కావాలన్నా క్యాలిక్యులేషన్ చేసే శక్తి క్వాంటమ్ కంప్యూటర్కి ఉంటుంది. ఈ రోజు ఇక్కడుండే పిల్లలందరూ ఒక మంచి యూనివర్సిటీలో ఉన్నారు. ఉద్యోగం కావాలంటే పెద్ద సమస్య కాదు. విట్టు అమరావతి చూస్తే 95% ప్లేస్మెంట్లు వచ్చేసాయి. ఉద్యోగం గ్యారంటీ. నేను ఉద్యోగంతో సాటిస్ఫై కావడం లేదు. థింక్ గ్లోబలీ, యాక్ట్ గ్లోబలీ. That is what I am expecting from my children, my students. ఇది సాధ్యమా అంటే సాధ్యం. ఎందుకంటే సిలికాన్ వ్యాలీ నుంచి స్పేస్ ఎక్స్ వరకు, గూగుల్ నుంచి మైక్రోసాఫ్ట్ వరకు, నాసా నుంచి వాల్ స్ట్రీట్ వరకు ఎక్కడ చూసినా భారతీయులే. అందులో అగ్రస్థానంలో తెలుగు వాళ్లేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక ఉదాహరణ మీకు చెప్తున్నాను. ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ ఉంది. ఒకప్పుడైతే ఏ చిన్న పని కావాలన్నా ఎంఆర్ఓ ఆఫీసు పోవాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా, డేట్ ఆఫ్ బర్త్ కావాలన్నా, నేటివిటీ కావాలన్నా అన్నిటికి వెళ్ళాలి. అన్నెసరీ సర్టిఫికేట్లు అన్ని ఇచ్చేవాళ్ళు. స్టూడెంట్స్ కూడా గంటల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగేవారు. ఈరోజు నేను వచ్చిన తర్వాత ఒకటి ఇంట్రడ్యూస్ చేశాను, వాట్సాప్ గవర్నెన్స్. 1000 సేవలు వాట్సాప్ ద్వారా మీ సెల్ ఫోన్లోనే ఏ సేవలు కావాలన్నా ఇచ్చే ఏర్పాటు చేశామంటే అది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి తెలియజేస్తున్నాం. నిన్నే మనం చూసాం కాశ్మీర్లో టెర్రరిస్టులు చేసిన పని. ఈ దేశం యొక్క శక్తి ముందర ఇలాంటి కుయుక్తులు ఏమీ పని చేయవు. అది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఎవరైనా భారతదేశ జోలుకొస్తే అక్కడి నుంచి మటాష్ అయిపోతారు తప్ప వీళ్ళు చేయగలిగింది ఏమీ ఉండదు. తీవ్రవాద సమస్య కానీ, టెర్రరిస్ట్ సమస్యలు కానీ ఈ దేశాన్ని ఏమీ కూడా షేక్ చేయలేవు.
అది ఈరోజు నేను ఆలోచించిన విధానం. ఈరోజు ఇక్కడ మీరు అందరూ ఉన్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా ధైర్యం వస్తా ఉంది. రేపు 2వ తారీఖున ప్రధానమంత్రి గారు అమరావతి పునఃప్రారంభం, ఈ కార్యక్రమం అదిరిపోయే విధంగా మీరందరూ కూడా రావాలని మీకు కూడా స్వాగతం పలుకుతున్నా. ఆ రోజు హైదరాబాద్ లో నేను హైటెక్ సిటీ గురించి మాట్లాడి హైటెక్ సిటీ కట్టాం. అదే మాదిరిగా ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం. ఈ రోజు కాలం మారింది. విజయనగరం కలెక్టర్ కార్యాలయంలో మత్స్యకారుల సేవలో కార్యక్రమం నిర్వహించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పలువురు ఎమ్మెల్యేలు కార్యక్రమంలో పాల్గొని జిల్లాలోని 3,796 మంది తీర ప్రాంత మత్స్యకారులకు వేట నిషేధ కాలంలో భృతి కింద ఒక్కొక్కరికి 20,000 రూపాయల చొప్పున మొత్తం 7.59 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు 20,000 రూపాయలు చొప్పున సహాయం అందించి కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందని అన్నారు. మత్స్యకారుల ఆదాయాన్ని పెంచడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు కార్యక్రమాలను చేపడుతున్నారని చెప్పారు. ప్రతి కుటుంబ తలసరి ఆదాయం రెట్టింపు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, దీనిలో భాగంగా భృతిని 20,000కు పెంచామని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 1,09,718 మంది మత్స్యకారులకు వేట విరామ భృతి కింద మొత్తం 259 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామన్నారు. వెనుకబడిన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో 68,396 మంది మత్స్యకారులకు నెల పింఛన్లు అందిస్తున్నామని, మత్స్యకారులు చేపల వేట సమయంలో మరణిస్తే 10 లక్షల రూపాయల ఎక్స్గ్రెసియా చెల్లిస్తున్నామని అన్నారు. వేటకు వెళ్లే మత్స్యకారుల బోట్లకు లీటర్ డీజిల్ పై 9 రూపాయల సబ్సిడీ అందిస్తున్నామని, మత్స్య ఉత్పత్తుల ఎగుమతులు ప్రోత్సహించేందుకు బోట్లు, వలలు, ఆక్వాకల్చర్ పరిశ్రమకు విద్యుత్తును రాయితీపై అందిస్తున్నామని మంత్రి తెలియజేశారు. ఒక గంట సేపు వాళ్ళతో స్పెండ్ చేసి వాళ్ళతో వాళ్ళ విధి విధానాలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ తాలూకా అభ్యున్నతికి ఏ రకంగా ప్రభుత్వం పనిచేయాలని డీటెయిల్డ్గా కొంతమంది మత్స్యకారులతో కూర్చొని మాట్లాడడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే పరిపాలన చేసేటప్పుడు అధికారులు చెప్పేదానికన్నా అక్కడున్న మత్స్యకారులు చెప్పడం అంటే, మత్స్యకారుల ద్వారా వినడం అంటే చాలా మంచి పరిణామం. ఎందుకంటే వాళ్ళ తాలూకా కష్టం అనేది డైరెక్ట్గా అధినేతకి చెప్పడం వల్ల ఎటువంటి సహాయం అనేది మత్స్యకారులకు ఇవ్వచ్చు, ఎటువంటి పరిస్థితి, ఎటువంటి భరోసా, ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మత్స్యకారులకు ఇస్తే ఆ వృత్తి డెవలప్ అవుతుంది. ఆ వృత్తి ద్వారా చాలామంది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. ఆ కుటుంబాలన్నింటికీ కూడా సాయం చేకూర్చేలాగా గౌరవ ముఖ్యమంత్రి వారు ఆయన చాలా టైంలో విశేషించి ఆ గ్రామంలో స్పెండ్ చేయడం, ఒక రోజంతా కూడా మధ్యాహ్నం 12 గంటలకు వచ్చి సాయంత్రం 6 గంటల వరకు ఆయన పూర్తిగా గ్రామం దాకా మత్స్యకారులతో మాట్లాడడం, తాలూకా పుడగొట్ల పాలన మాట్లాడడం, వాళ్ళ తాలూకా కష్టాలు వినడం, ఆ గ్రామస్తుల తాలూకా అభ్యున్నతికి కూడా అటుకుని ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి అవన్నీ కూడా మాట్లాడడం చాలా ఆనందదాయకం. మరి అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నటువంటి విజన్ 2047కి గౌరవ ముఖ్యమంత్రి వారు గతంలో కూడా ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ, అక్వాకల్చర్ డిపార్ట్మెంట్ కానీ చాలా సపోర్ట్ చేసే విధానం తీసుకొచ్చారు. ముఖ్యంగా తమ్ముళ్ళకి సబ్సిడీ రేట్లకు వలలు ఇవ్వడం, బోట్లు ఇవ్వడం, ఇవన్నీ చేయడం. అలాగే అక్వాకల్చర్ కూడా సబ్సిడీ రేట్లోనే పవర్ ఇవ్వడం, వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ కూడా సబ్సిడీ ఇవ్వడం, ఇవన్నీ తీసుకొచ్చి ఈరోజు దేశంలోనే అక్వాకల్చర్ టాప్ నంబర్ 1 పొజిషన్ తీసుకెళ్లారు. జీవీఎంసీ ప్రతిష్టను నిలబెట్టే విధంగా సేవలందిస్తానని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి అభ్యున్నతికి కృషి చేస్తానని నూతన మేయర్ పీలా శ్రీనివాస్ అన్నారు. పదవి బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనపై ఉంచిన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ప్రజల మెప్పు పొందే విధంగా పనిచేస్తానన్నారు. అవినీతికి ఆస్కారం లేని రీతిలో కార్పొరేషన్ను నడిపిస్తామని చెప్పారు. విశాఖలో తాగునీటి సమస్యను పరిష్కరించడమే తన ప్రధాన లక్ష్యమని, ప్రణాళికాబద్ధంగా నిరంతరాయంగా నీరందించేందుకు కృషి చేస్తామన్నారు. పారిశుద్ధ్యంపై కూడా ప్రత్యేక విధానాలు అమలు చేస్తామన్నారు. గతంలో జరిగిన అవినీతిని వెలికితీసి వాటన్నిటిపై దర్యాప్తు చేస్తామని మేయర్ తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ఈ పీఠానికి ఇలువ
కట్టలేంది. అటువంటి బాధ్యతలు మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, నాతో ఉన్న కార్పొరేట్స్ కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ ఒక ముఖ్యమైన బాధ్యత అప్పచెప్పారు. నేను ఒక పదవి అనుకోను. ఈ బాధ్యతకి అందరికీ మంచిగా పేద ప్రజలకు అందుబాటులో ప్రజానాయకుడిగా గుర్తించుకోవాలని మా తండ్రి దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ పదవున్నా పదవి లేకపోయినా పోరాటానికైనా దేనికైనా సిద్ధమైన, తక్కువ టైంలో పదవి వచ్చినా ఆ పదవికి విలువ నిలబెట్టే బాధ్యత ఆ భగవంతుడు నాకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటున్నానంటే ప్రధాన విశాఖపట్నంలో విలువలతో కాపాడే ప్రజలు ఉన్నారు. ఆ విలువలు నిలబెడితే ప్రజలు ఈవేళ బ్రహ్మరథం పెట్టింది విశాఖపట్నానికి తెలుగుదేశం పార్టీకి. రేపు మరలా విలువను నిలబెట్టి నేను కూడా పనిచేస్తే రేపు విశాఖపట్నం కార్పొరేషన్లో టోటల్ కార్పొరేట్లన్నీ గెలిపించుకునే బాధ్యత నాలో కూడా మా నాయకులు సలహాల మేరకు నడిపించి రేపు గెలిస్తే నాకు అదే కృతజ్ఞత. నా విలువలకి నా ఇన్ని సంవత్సరాలు రాజకీయ చరిత్రలో మా తండ్రి దగ్గర నుంచి చేస్తున్న దానికి నాకు ఆ విలువలు నిలబడితే నాకు చాలు, అంతకంటే నాకేం అక్కర్లేదు. సేవలు అంటారా, అధికారులు ఉన్నారు. ఎక్కడా లేని ఆదాయం వచ్చిన కార్పొరేషన్ విశాఖపట్నం. కొన్ని తప్పులు ఉన్నాయి, రివ్యూలు చేస్తూ తప్పులన్నీ సరిదిద్ది ఆ రోజు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాల ముందే పీలా మహాలక్ష్మి కొడుకు పీలా శ్రీనివాసరావు మేయర్ అభ్యర్థిగానే ప్రకటించడం ఆ రోజే నాకు గర్వకారణం. ఈరోజు ఈ పదవి రావడం కూడా అంతా గర్వకారణం. అంటే ఏ టైం అయినా ఆ రోజు ఏ మంచి ముహూర్తాన్ని చంద్రబాబు నాయుడు గారు నన్ను మేయర్ అన్నారో ఆ రోజు ఏదైతే ప్రజలకి అందుబాటులో పాలన ఇస్తానన్నామో, ప్రతి ఒక్కరికి నీరు సప్లై ఎవరికైనా లేకపోయినా ప్రతి ఒక్కరికి ఇంటింటికి ట్యాప్ ఇస్తామన్నామో, ఇటువంటి పథకాలు కూడా మా ప్రభుత్వంతో డిస్కస్ చేసి మా మంత్రులతో డిస్కస్ చేసి మంచి పాలన ఇవ్వనందుకు నాకున్న టైంలో నారా చంద్రబాబు నాయుడు గారు కష్టపడే దాంట్లో 70% అయినా కష్టపడి నా పదవికి నేను న్యాయం చేస్తానని మీ ద్వారాగా తెలియజేస్తున్నాను. భానుడి ప్రతాపం నుండి ఉపశమనం కోసం చల్లదనం అందించే రేడియం కూల్ జాకెట్స్ ను మన విశాఖ ట్రాఫిక్ పోలీసులకి అందజేశామని సిటీ పోలీస్ కమిషనర్ శంఖప్రతాపాక్షి తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సుమారు 5 లక్షల రూపాయల విలువైన 200 కూల్ జాకెట్లను కొందరు దాతల సహకారంతో తెప్పించి ట్రాఫిక్ సిబ్బందికి పంపిణీ చేసినట్టు తెలిపారు. మండుటెండలో విధులు నిర్వర్తించే ట్రాఫిక్ పోలీసులకు ఇకపై ఎండ తీవ్రత నుండి ఉపశమనం కలగనుంది. గత సంవత్సరం అక్టోబర్లో ఢిల్లీలో జరిగిన ట్రాఫిక్ ఎక్స్పోకు విశాఖ ట్రాఫిక్ విభాగం నుండి 2 అధికారులు వెళ్లి కొత్త సాంకేతికతతో రూపొందించిన జాకెట్లను పరిశీలించడం జరిగింది. హర్యానాలోని గురుగామ్కు చెందిన 98 డిగ్రీల ఫారెన్ హీట్ అనే కంపెనీ వారు రూపొందించిన కూల్ జాకెట్స్ ను ఎక్స్పోలో ప్రదర్శించారు. ఈ కూల్ జాకెట్ల ప్రత్యేకత ఏమంటే వీటిని సాధారణ ఉష్ణోగ్రత కలిగిన నీటిలో ముంచి తీసి చూస్తే వాటి ఉష్ణోగ్రత 8 డిగ్రీలకు పడిపోతుంది. వీటిని ధరించడం ద్వారా సిబ్బందికి ఎండ వేడిమి నుండి ఎంతో ఉపశమనం కలుగుతుంది. అలాగే వీటిని శీతాకాలంలో సాధారణంగా కూడా వాడుకోవచ్చు. అలాగే రేడియం స్టిక్కరింగ్ ఉండడంతో వీటిని రాత్రిపూట కూడా ధరించి విధులు నిర్వహించవచ్చని సిపి తెలిపారు. మా ట్రాఫిక్ సిబ్బందికి డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాం. నాకు తెలిసి ఇది మన రాష్ట్రంలో ఫస్ట్ టైం అంతేనా, ఎక్కడ లేదు. ఎందుకంటే మన అందరికీ తెలుసు వైజాగ్ లో వేసవి కాలం చాలా టెంపరేచర్ ఎక్కువ, చాలా సల్టీగా ఉంటది, అంటే రిలేటివ్ హ్యూమిడిటీ ఎక్కువ, దానివల్ల చెమట వచ్చేస్తుంది. ఈ ఎండలో పనిచేయడం ట్రాఫిక్ సిబ్బంది అంటే రోడ్ మీద ఉండాలి. హీట్ క్రాంప్స్, హీట్ ఎగ్జాషన్, హీట్ స్ట్రోక్ అన్ని జరగడానికి అవకాశం ఉంది. అందుకే ఈ పర్టికులర్ కూల్ జాకెట్ తెప్పించడం జరిగింది. 5 లక్షల ఖర్చు పెట్టి డోనర్స్ ఇవి డొనేట్ చేశారండి.
దానివల్ల నంబర్ 1 టెంపరేచర్ 8 డిగ్రీ వరకు తగ్గిపోతుంది. 8 డిగ్రీ సమ్మర్ సీజన్లో అది చాలా ఉపయోగం పడుతుంది. అది కాకుండా రేడియో స్టిక్కర్స్ ఉన్నాయి కాబట్టి రాత్రిపూట కూడా మనకు క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఈవెన్ వింటర్ సీజన్లో కూడా అవసరం ఉంటే వాడొచ్చు, అది కూలింగ్ ఎఫెక్ట్ లేకుండా. రాష్ట్రంలో మొట్టమొదటిసారి సోలార్ ఎనర్జీతో పనిచేసే సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్టు తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలను వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా సమస్యాత్మక ప్రాంతాల్లో సోలార్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ఎస్పీ చెప్పారు. చంద్రగిరి నియోజకవర్గంలో 50 సోలార్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే తిరుపతిలో 20, గూడూరులో 20, కోడూరు, మమండూరుకు వెళ్లే మార్గంలో బ్లాక్ జోన్ ప్రాంతాలలోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. డ్రోన్ కెమెరాల సహాయంతో పలు ప్రాంతాల్లో రాత్రి గస్తీ నిర్వహిస్తున్నామని, గడిచిన వారం రోజుల్లో డ్రోన్ కెమెరాలతో గంజాయి స్థావరాలు, నాటుసారా తయారీ ప్రాంతాలను గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. కాగా వేసవి సెలవుల్లో విహారయాత్రలకు వెళ్లేవారు పోలీసుల సహాయంతో ఈ కెమెరాలను ఏర్పాటు చేసుకోవచ్చని ఎస్పీ తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనము తిరుపతి జిల్లాలో ఈ టెక్నాలజీ అడాప్షన్లో భాగంగా ఇంకొక అడుగు ముందుకు వేస్తూ ఈరోజు మొత్తం ఒక 150 సోలార్ బేస్డ్ సీసీటీవీ కెమెరాస్ని మనం ప్రొక్యూర్ చేసి జిల్లాలో ఎక్కడెక్కడైతే మనకు సెన్సిటివ్ ప్లేసెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడైతే ముఖ్యమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయో, అంటే మనకు ఈ నెట్వర్క్ అంటే వైరింగ్ ప్రాబ్లమ్స్ ఉండి, పవర్ ఇష్యూస్ ఉండి, మనం కెమెరాస్ ఇన్స్టాల్ చేయలేక మనకి ఎక్కడైతే కొంచెం బ్లాక్ స్పాట్స్ లాగా ఉన్నాయో ఆ ఏరియాస్ అన్నింటినీ కూడా కవర్ చేయాలన్న ఉద్దేశంతో సోలార్ బేస్డ్ సీసీటీవీ కెమెరాస్ ఈరోజు ప్రొక్యూర్ చేయడం జరిగింది. దాదాపు 150 కెమెరాలు. సో ఈ కెమెరాస్ అన్నీ కూడా మనము జిల్లా అంతటా కూడా పెట్టడం జరుగుతూ ఉంది. సో అది ప్రధానంగా అదే విషయం. ఏమైనా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే దానికి ఆన్సర్ చేస్తాను. ఆ కంట్రోల్ రూమ్కి అనుసంధానం అనేది ప్రస్తుతానికి దాని గురించి ఆలోచన. ఇవన్నీ కూడా సిమ్ బేస్డ్. సో ప్రతి దాంట్లో కూడా మేము సిమ్ ఆపరేట్ వేసి సిమ్ తోటి బ్రౌజ్ చేసుకొని మొబైల్ యాప్ ద్వారా మనము వ్యూ చేయొచ్చు. ఒక యాప్ని చేసుకొని రిమోట్గా మనం వ్యూ చేయొచ్చు. ఆ విధంగా కూడా అవుతుంది, పాసిబిలిటీ ఉంది అది. అండ్ వీటికి బాగా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఇవి కూడా మంచి ఆప్టికల్ జూమ్ కావచ్చు. తర్వాత పోతే దాంట్లో ఆడియో ఇది కూడా మనం అనౌన్స్మెంట్స్ కూడా చేయొచ్చు దీని నుంచి చక్కగా. అలాగే ఇంకా కూడా నైట్ విజన్ క్యాపబిలిటీస్ ఉన్నాయి, ఆడియో వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ ఉన్నాయి. బాగా కొంచెం అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నటువంటి కెమెరాస్ మనం ప్రొక్యూర్ చేయడం జరిగింది. సో ఇది మనకు ఫ్యూచర్లో ఏదైనా ఇన్సిడెంట్ ఇష్యూ జరిగినప్పుడు కానీ మనకు సర్వైలెన్స్లో కావచ్చు, ఫర్దర్గా మనకు డిటెక్షన్లో కావచ్చు, ఈ ఖచ్చితంగా మనకు చాలా హెల్ప్ అవుతాయని దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇది అందరూ మనకు తెలిసిన విషయమే. ఇది డిస్ట్రిక్ట్ మొత్తం మీద ఇస్తామండి. అదే చెప్తాం కదా, మనకు చాలా చోట్ల ఈ నెట్వర్కింగ్ ఇష్యూస్ ఉన్నాయి, పవర్ ఇష్యూస్ ఉన్నాయి. దానివల్ల మనం అక్కడ పెట్టలేకపోతున్నాము. అండ్ పెట్టాలన్నా కూడా చాలా కాస్ట్ ఇన్వాల్వ్ అయినటువంటి ఇష్యూ. అందుకని కొంచెం కాస్ట్ ఎఫెక్టివ్గా మనము ఉంటుందని ఈ సొల్యూషన్ పోయి ఈ విధంగా అన్ని కెమెరాస్ మనం పెట్టడం జరుగుతుంది. టోటల్గా ఇవన్నీ కలిపి అరౌండ్ మనకు 10 lakhs వర్త్ కెమెరాస్ ఇవన్నీ. 150 కెమెరాస్ అంతే కదా. ఇప్పుడు దాకా పెద్ద సోలార్ బేస్ ఇంత పెద్ద ఎత్తున ఎక్కడ కూడా ఎవరు పర్చేజ్ చేసి పెట్టింది లేదు. అక్కడక్కడ కన్సర్న్ స్టేషన్స్లో ఉన్న ఆఫీసర్స్ వాళ్ళు ఇన్స్టాలేషన్ చేస్తున్నారు తప్పితే మనం ఇంత లార్జ్ స్కేల్లో ఇంకా బ్లాక్ స్పాట్స్ అంటే మనం కవర్ చేయలేనటువంటి ఏరియాస్ కోసం చేస్తున్నదైతే మరి మనమైతే తిరుపతిలో అయితే చేస్తాం మనం. ఎగ్జాక్ట్లీ. అంటే అదే చెప్తాను, నెట్వర్క్ వైజ్ కావచ్చు, పవర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండవచ్చు మనకు, కానీ అక్కడ మనకు రిక్వైర్మెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు రేణిగుంట నుంచి టువర్డ్స్ కడప పోయే రూట్లో మనకు కెమెరాస్ లేవు, అదంతా కూడా మనకు బ్లాక్ స్పాట్ అది. ఈవెన్ కొన్ని మనం తిరుమలలో కూడా చేస్తాం. తిరుమలలో కూడా కొన్ని ఏరియాస్లో మనకు కవరేజ్ లేకపోవడం వల్ల కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అక్కడ కూడా మనం ఒక 20 కెమెరాస్ తిరుమల పైన కూడా పెట్టిద్దామని చెప్పి ఫ్రమ్ లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ అది. సో అట్లాగే మనకు చంద్రగిరి ఏరియాలో కూడా చాలా ప్లేసెస్లో విలేజెస్లో మనకు సెన్సిటివ్గా ఉంది. సో అలాంటి చోట మనకు కెమెరాస్ లేవు, అలాంటి ఏరియాస్ కవర్ చేద్దామని. అట్లా ఒక్కొక్కటి మనకు మన లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్పెషల్లీ
ఎక్కడైతే మనకు హెల్ప్ఫుల్గా ఉంటుందో ఆ ప్లేసెస్ అన్నీ కూడా మనం వీటిని ఇన్స్టాల్ చేద్దామండి. శ్రీ కాళహస్తీశ్వర ఆలయానికి ఒక్క రోజులో రికార్డు స్థాయిలో 1,02,50,00,000 రూపాయలు ఆదాయం లభించిందని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు. ఈ విధంగా రావడం ఆలయ చరిత్రలో ఇదే ప్రథమమని అన్నారు. ఆలయంలో దళారీ వ్యవస్థను నిర్మూలించడం వల్లనే ఆలయానికి ఇంత ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. మే 2వ తేదీన ప్రధానమంత్రి మోదీ అమరావతికి వస్తున్నారని, పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు చేయనున్నారని తెలిపారు. నిన్న ఒక్క రోజులోనే 1,02,00,000 రూపాయలు, చరిత్రలో ఎప్పుడు లేని విధంగా కానీ వీరి ఏరిన విధంగా ఒక్క రోజులో 1,02,00,000 రూపాయలు ఆదాయం శ్రీకాళహస్తి టెంపుల్ రావడం జరిగింది. నిజంగానే కూడా మీరందరూ ఆలోచించాలి, ఎప్పుడు రాదు ఎందుకు వస్తూ ఉంది. పంది కుక్కుల్ని ఒక్కలేసి మూసాం కాబట్టి, పంది కుక్కలు చచ్చిపోయాయి కాబట్టి, స్వామివారి గవర్నమెంట్ వచ్చింది కాబట్టి, స్వామివారికి కాపాడుకునే గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఈరోజు స్వామివారు డబ్బులు పోతుంది. అదే పాత దాంట్లో అంటే 50% ఇంటికి 50% ఉండిలోకి, ఈ రకంగా ఉండేది పాత గవర్నమెంట్. బ్రోకరింగ్ సిస్టమ్ మొత్తం ఆల్మోస్ట్ డెడ్ అయిపోయింది. పంది కుక్కలు తీసేటప్పుడు, చెత్త తీసేటప్పుడు ఆనాడు చెత్త మిగులుతుంది. నేను చెప్తున్నా 10% 5% బ్రోకరేజ్ తప్ప మొత్తం ఎరాడికేట్ చేసాం. ఇక్కడ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ప్లాస్టిక్ మనీ. నేను ముందు నేను చెప్తా ఉన్నాను, ప్లాస్టిక్ మనీ అని టెస్ట్ తీసుకొస్తా, తిరుమలలో ఏ రకంగా ఉందో తీసుకొస్తా, తప్పకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పడం జరిగింది. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తా. వచ్చే మే 2వ తేదీ మరి మోడీ గారు అమరావతి రాబోతున్నారు, ఎన్నో శంకుస్థాపన చేయబోతున్నారు, కొత్త ఫండ్స్ ఇవ్వబోతున్నారు. అంతేగాని రాజధాని కూడి పెడుతుందా, రాజధాని గుడ్డలు ఇస్తుందా అనే ఈ చదువులేని మూర్ఖులకి నేను పర్సనల్గా పంపించండి ఆయనకి రికార్డింగ్. అయ్యా మధుసూదన్ రెడ్డి గారు రండి, వచ్చి పబ్లిక్లో కూర్చోండి. మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఏం చేయబోతున్నారో అమరావతికి మే 2వ తేదీ చూడు. రాజధాని కూడు పెడుతుందా, రాజధాని ఆదుకుంటుందా లేదా అనేది మీకు, మీ బాస్కి అర్థమవుతుంది. దయచేసి ఇక చదువులేని వాళ్ళకి అర్థం కడితే ఇదే రకంగా ఉంటుంది. కాబట్టి వచ్చే మే 2వ తేదీ నేను మధుసూదన్ రెడ్డిని కూడా ఇన్వైట్ చేస్తాను. నీకు చేరు పెడతా, వచ్చి కూర్చొని ఏ రకంగా మరి అమరావతిని ముందుకు తీసుకుపోతామో, ఏ రకంగా అమరావతిని పోర్ట్ క్యాపిటల్ చేసి చూపిస్తామనేది వచ్చే మే 2వ తేదీ మీకు కూడా ఇన్విటేషన్ అయ్యా. మీ ఎవరిని చెప్తే పెట్టి చేస్తే మీకు నేను పాస్పోర్ట్ పెడతా, వచ్చి. కాకినాడ జిల్లాలో గల తుని మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవంగా కైవసం చేసుకోవడం విశేషం. మున్సిపాలిటీ చైర్పర్సన్ గా నార్ల భువన సుందరి ఎన్నికయ్యారు. అలాగే వైస్ చైర్మన్ గా ఆచంట సురేష్ ఎన్నికయ్యారు. 17 మంది సభ్యులతో ఎన్నికల అధికారి రవికుమార్ సమక్షంలో ఏకగ్రీవంగా వీరిని బలపరచడం జరిగింది. అనంతరం నూతన మున్సిపల్ పాలక మండలి సభ్యులు తుని శాసన సభ్యురాలు యనమల దివ్య ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే దివ్య మీడియాతో మాట్లాడుతూ తుని మున్సిపాలిటీని ఒక మోడల్ మున్సిపాలిటీగా తయారు చేయడానికి ఇది శుభసూచకమని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రతి వార్డులో 10 లక్షల చొప్పున నిధులిచ్చి అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆమె గుర్తు చేశారు. ఇవాళ చైర్మన్ ఇంకొక వైస్ చైర్మన్కి ఎన్నికలు జరిగాయి. దాంట్లో అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళని చైర్మన్ వచ్చేసి మన నార్ల భువన సుందరి గారు, అలాగే వైస్ చైర్మన్ వచ్చేసి మన ఆచంట ప్రసాద్ గారు, ఆచంట సురేష్ గారు. వీళ్ళిద్దరికీ కూడా నాకు కంగ్రాచులేషన్స్. వీరిద్దరూ తుని మున్సిపాలిటీని ఒక అభివృద్ధి పదంలో నడిపిస్తారని ఆశిస్తున్నాను. నేను ఎక్స్ ఒఫీషియో మెంబర్గా ఎప్పుడైతే ప్రమాణం చేశానో అప్పుడు చెప్పాను మీ అందరికీ కూడా, తుని నియోజకవర్గం అనేది ఒక మోడల్ నియోజకవర్గంగా నేను తీసుకెళ్లాలనుకుంటున్నాను. దానికి నా ప్రొసీజర్స్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. అది చూసి వీళ్ళందరూ కూడా, వీటితో పాటు 15 మంది కౌన్సిలర్లు కూడా ఇవాళ టీడీపీకి రావడం జరిగింది. వాళ్ళందరినీ కూడా స్వాగతిస్తున్నాను. ఏదైతే మోటివేషన్ తీసుకొని ఈ కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానీ, అలాగే సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ చూసి వాళ్ళందరూ కూడా మోటివేట్ అయ్యి ఇవాళ దాదాపు 17 మంది కౌన్సిలర్లు మన దగ్గర రావడం జరిగింది టీడీపీకి. ఇది నేను విజయంగా కాదు, ఒక బాధ్యతగా భావిస్తున్నాను. మన తుని నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి పదంలో నడిపించాలి. ఇప్పుడే మీరు
నేను వచ్చిన ఒక 10 నెలల నుంచి చూశారు, ఎమ్మెల్యే అయిన 10 నెలల నుంచి చూశారు మీరు. రాజా పార్క్ కాంపౌండ్ వాల్ కానీ, దాని మోడర్నైజేషన్, రాజా పార్క్ మోడర్నైజేషన్ కానీ, అలాగే ఉప్పర్గూడెంలో రోడ్స్ కానీ, అలాగే రామకృష్ణానగర్లో రోడ్స్ కానీ, ఇవన్నీ కూడా అవుతున్నాయి. రోడ్స్ అన్ని కూడా బిల్డప్ అవుతున్నాయి. శానిటేషన్ కూడా తప్పకుండా మెరుగుపరుస్తాం. ఇప్పుడు కొత్త హయాం వచ్చింది కాబట్టి చైర్మన్ గారి ఆధ్వర్యంలో శానిటేషన్ కూడా తప్పకుండా మేము మెరుగుపరుస్తాము. అలాగే మొన్న నారాయణ గారు, మినిస్టర్ గారు నారాయణ గారు మనకి తుని మున్సిపాలిటీకి దాదాపు 3 కోట్ల వరకు ఇచ్చారు. మనం ఉన్న 30 వార్డులకి తలా ఒక 3 లక్షలు ఇచ్చాం. మీ వార్డులో మీరు పేరు సంపాదించుకొని మంచి పనులు చేసి, మంచి అభివృద్ధి పనులు చేసి, కూటమి ప్రభుత్వానికి మద్దతుగా, కూటమి ప్రభుత్వం ఆశయం ఏదైతే ఉందో, అభివృద్ధి ఆశయం ఏదైతే ఉందో దాంట్లో మీరందరూ కూడా భాగస్వామి అయ్యి, మీరందరూ కూడా మీకు మీ వార్డులలో మీరు మంచి పేరు తెచ్చుకోవాలని వాళ్ళందరికీ కూడా ఒక 3 లక్షలు ఇచ్చి వాళ్ళ వార్డు మెరుగుపరచుకోవాల్సిందిగా మేము అందరం కోరాము. వాళ్ళందరూ కూడా ఒక ప్లాన్ డివైజ్ చేసుకున్నారు. అది త్వరలోనే ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది. తుని నియోజకవర్గం అనేది నాకు ముఖ్యంగా అభివృద్ధి, సంక్షేమం రెండు సమానం, రెండు అభివృద్ధి పదంలో నడిపిస్తామని మాటిస్తున్నాం. మా బృందంతో పాటు మేమంతా కూడా కలిసి పనిచేస్తాము. వీరందరూ కూడా వచ్చారు. మేమంతా కలిసి పనిచేసి తునిని ఒక అభివృద్ధి పదంలోకి నడిపిస్తాం మేమంతా కూడా. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ చేజిక్కించుకుంది. 4 వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో మెజారిటీ స్థానాలు టీడీపీ ఖాతాలోకి వచ్చాయి. మొత్తం 15 మంది సభ్యులు టీడీపీకి మద్దతు తెలుపడంతో మున్సిపల్ చైర్మన్ గా 5వ వార్డు వర్ణీయ కుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన సెల్వరాజు మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. చైర్మన్ పదవి తమ వశం కావడంతో ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో కూటమి నేతలు సంబరాలు చేసుకుంటున్నాయి. నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో ఈ రోజు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, జాయింట్ కలెక్టర్ ఎం జాహ్నవి, నర్సీపట్నం రెవెన్యూ డివిజనల్ అధికారి వివి రమణ పాల్గొని అర్జీదారుల నుండి వినతులు స్వీకరించారు. జిల్లాకు చెందిన వివిధ శాఖల అధికారులు అర్జీదారులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు అందజేశారు. తిరుపతి జిల్లా పాకాలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు హైవేలోని తోటపల్లి దగ్గర ఓ కారు కంటైనర్ను ఢీకొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న 5గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో 2 పురుషులు, 2 మహిళలు, 9 ఏళ్ల బాబు ఉన్నారు. అందరూ ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికి తీస్తున్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని తన వర్గీయులతో దందాలకు పాల్పడుతున్నారని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ ఆరోపించారు. విశాఖ ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ పల్లా శ్రీనివాస్ తనను వైసీపీ కోవర్ట్ అని వ్యాఖ్యానించిన మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేతలతో పల్లా శ్రీనివాస్ సెటిల్మెంట్లు చేసుకున్నట్టు తన దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు. వైసీపీ నేతలను కాపాడడం కోసం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న పల్లా శ్రీనివాస్ దిగజారడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ప్రజలు స్వచ్ఛందంగా చంద్రబాబు రావాలని విదేశాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి వచ్చి మరీ ఓటేశారు, కేవలం రాష్ట్రం కాపాడుకొని చెప్పి. ఇవాళ అధికారం ఇచ్చిన తర్వాత మదం ఎక్కి పల్లా శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారు. ఈరోజు పల్లా శ్రీనివాస్ గారు బేషత్గా నాకు క్షమాపణ చెప్పని తెలిసి డిమాండ్ చేస్తుంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన పైన అవినీతి ఆరోపణలు చాలా ఉన్నాయి. రేపు విశాఖపట్నం వచ్చినప్పుడు ఒక్కసారి గాజువాకలో పర్యటించండి. గాజువాక గ్రీన్ సిటీలో ఒక మీటింగ్ ఏర్పరిచింది. మీరు రాత్రి 11 అయినా 12 అయినా ప్రజలు స్వచ్ఛందంగా వస్తారు. ఎందుకంటే వీళ్ళు పీడిస్తున్నారు. ఒక రాక్షసుని మాదిరిగా పల్లా శ్రీనివాస్ వర్గీయులు అక్కడ దోచుకుంటున్నారు. ప్రతి నెల మామూలు వసూలు చేస్తున్నారు. నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. అంతలా నేను ఒకటే కోరుతున్నాను, నా ప్రజల్ని పీడిస్తే మాత్రం ఊరుకోను. అందువల్ల పల్లా శ్రీనివాస్ వైసీపీ కోవటం మనవి చేస్తున్నాను. మరి ఇలాంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగి హక్కులు మనవి చేస్తున్నాను. ఇవాళ అలాగే ప్రసాద్ శ్రీనివాస్ గారు మొన్న ఒకటి ప్రెస్ రిలీజ్ చేశారు. బివి రామ్ వార్డు మెంబర్గా కూడా గెలవలేడు, అలాంటి వాడు ఉత్తమ్ కుమార్ ప్రగల్భాలు పోతుందని చెప్పన్నారు. బ్రదర్ ప్రసాద్ శ్రీనివాస్, నేను రాజకీయాల్లోకి వస్తాననలేదు. ఒక్కసారి నేను ఎంట్రానంటే నీలాంటి వాళ్ళు అందరూ తొక్కి పాడేస్తాను, అందులో డౌట్ లేదు. ఓకే, ఒక ఛాలెంజ్ చేసుకుందామా? పల్లా శ్రీనివాస్కి నిజంగా దమ్ముంటే రాజీనామా చేయమని కోరుతున్నాను. ఎందుకంటే 93,000 ఆయన చూసి ఓటు పడలే. అక్కడ
అమర్నాథ్ పైన వ్యతిరేకంతో అమర్నాథ్ని అక్కడ ప్రజలు వ్యతిరేకించారు. దాంతో యాంటీ ఓటింగ్ కొట్టారు. అండ్ వైసీపీ వాళ్ళు కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని చెప్పి కొట్టారు. అంతేకాని ఇక్కడ పల్లా శ్రీనివాస్ గొప్పతనం కాదు. నిజంగా పల్లా శ్రీనివాస్ నిన్ను చూసి ఓటు కొట్టుంటే నువ్వు పార్టీలు మారవు. 2009లో ప్రజారాజ్యం పార్టీకి వెళ్ళావు, ఓడిపోయావు. 2019లో పోటీ చేసే గాజుబాట్లో ఓడిపోయావు. కానీ గంటా శ్రీనివాసరావు లాంటి వాళ్ళు, అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు జగన్ గాలిలో, జగన్ హవాలో కూడా గెలుచుకొచ్చారు. మరి నీకు నిజంగా అంత క్రేజ్ ఉంటే నువ్వు ఓడిపోకూడదు. ఓడిపోయావంటే నీకు ఎన్నో మనం చేస్తున్నాను. ఈరోజు నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, పల్లా శ్రీనివాస్ రాజీనామా చేస్తే ఇండిపెండెంట్గా నువ్వు మళ్ళీ తెలుగుదేశం పైన పోటీ చేయి. నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను. నేనే చేస్తాను. ఇప్పుడు నేను నామినేషన్ వేసి అమెరికా వెళ్ళిపోతాను. నేను కనీసం ఓటర్ని ఓటీమకు అడగను. ఈ దమ్ముని కొన్ని అడుగుతాను. నువ్వు ప్రజలు మభ్య పెడతావో, డబ్బులు ఇచ్చుకుంటావో, మద్యం పంచుకుంటావో నీ ఇష్టం. నేను ప్రజల్ని ఓటు అడగను. మరి ఈ పందానికి సిద్ధమా ప్రసాద్ శ్రీనివాస్? నువ్వు వార్డు మెంబర్ అన్నావు. నా కుటుంబం రాజకీయ కుటుంబం. మీ పల్లా శ్రీనివాస్ కుటుంబం ఏంటి అడుగుతున్నాను. అంతా నీకు నిజంగా దమ్ముంటే నేను నామినేషన్ వేసి అమెరికా వెళ్ళిపోతాను, లేదా లండన్ వెళ్ళిపోతాను. నేను కనీసం ఓటు అడగను. కానీ మీ పల్లా శ్రీనివాస్ గెలవగలగా అడుగుతున్నాను. సో మీరు ఇవాళ తెలుగుదేశం పార్టీ సింబల్తో చంద్రబాబు ఫేస్తో మీరు గెలిచారు తప్ప మీకంటూ ఎటువంటి వాల్యూ లేదు. మనం చేస్తున్నాను. ఇవాళ తెలుగుదేశం పార్టీ సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవులని చెప్పిన పార్టీ. ఇవాళ చెప్తున్నాను, బీవీ రామ్ ఎప్పుడు పార్టీలు మారడు. అంటే నేను ఏ పార్టీ నాయకుడిని కాదు. తెలుగు శక్తి టీడీపీని సపోర్ట్ చేశాం. ఒక తెలుగుదేశం పార్టీ అభిమానిగా, చంద్రబాబు అభిమానిగా నా చివరి రక్తం పట్టే వరకు టీడీపీకి అభిమానిస్తూ ఎన్టీఆర్ పెట్టి పార్టీకి చావు లేదని చెప్పడం కోసం బీవీ రామ్ పోరాటం చేశాడు. ఈ తరం నేను వచ్చాను, నెక్స్ట్ టైం ఇంకోటి వస్తాడు. సో ఎన్టీఆర్ పెట్టిన పార్టీ ఆ ముహూర్తం బలానికి చావు అంటూ ఉండదు. అంటే చాలామంది పార్టీ అయిపోద్ది అనుకుంటున్నాము, కానీ తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి ఉన్నంత వరకు ఎవరికి డోకా లేదు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఒక స్థానం అది ప్రజల గుండెల్లో ఉంది. అందువల్ల ఇప్పటికైనా సరే పల్లా శ్రీనివాస్ దమ్ముంటే నీ చెంచాగలతో కాదు, నువ్వు యుద్ధంకి రా, నేను యుద్ధం చేస్తాను. ఇంకా పల్లాపై తెలుగు శక్తి దండయాత్ర అని చెప్పి యుద్ధం చెప్పాను. నీకు దమ్ముంటే యుద్ధంకి రా. నీకు యుద్ధం చేతకాక ఇవాళ ఇతర నాయకులను అడుగుతున్నాం బీవీ రామ్ పైన ప్రెస్ మీట్ పెట్టమని. ఇవాళ బీవీ రామ్ పైన ప్రెస్ మీట్ పెట్టడానికి ఏముందని అడుగుతున్నాను, ఏం చేశాను అడుగుతున్నాను. అది ఇప్పటికైనా సరే క్షమాపణ చెప్పాలని చెప్పి నేను పల్లాని డిమాండ్ చేస్తాను. అండ్ ముఖ్యమంత్రి గారు నేను వైసీపీ కోవట్ట తెలుగుదేశం పార్టీ అభిమానం చెప్పాలని చెప్పి చంద్రబాబు డిమాండ్ చేస్తున్నాను. జై హింద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం.